హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సెలబ్రిటీ కాలింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, ఇదే వీడియోని మన మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో క్రియేట్ చేశాను. అయితే చాలామందికి తెలియదు, ఎందుకంటే ఆ ఛానల్లో సబ్స్క్రైబర్స్ 15,000 మంది మాత్రమే ఉన్నారు. అందుకోసమే తెలియదు. చాలామంది ఇంకా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు సెలబ్రిటీ కాలింగ్ వీడియో చేయమని. అయితే ఫ్రెండ్స్, చేశాను అని వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. కానీ వాళ్ళు అంటున్నారు ఈ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి చాలామందికి ఆ ఛానల్ తెలియదు, కాబట్టి మీరు ఈ ఛానల్లో చేసి ఆ ఛానల్లో చేసినట్లు కూడా చెప్పమంటున్నారు. సో అందుకోసమే మళ్ళీ పర్టికులర్గా ఈ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొంచెం ఆ స్టైల్ వేరు, ఈ స్టైల్ వేరు. అంటే ఇప్పుడు మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో చేసిన కాలర్ స్క్రీన్ స్టైల్ వేరు, మహీ టెక్ ఇన్ఫోలో కాలర్ స్క్రీన్ స్టైల్ వేరు. ఓకేనా? మీరు ఒకవేళ ఆ ఛానల్లో స్టైల్ కావాలనుకోండి, మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఇస్తున్నాను. ఆ వీడియో పైన క్లిక్ చేసి ఆ స్టైల్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ స్టైల్లో, అంటే ఇప్పుడు డెమో చూపిస్తాను. ఈ స్టైల్లో మీకు నచ్చిన ఫోటో పెట్టుకుని, అంటే మీకు నచ్చిన సెలబ్రిటీ ఫోటో పెట్టుకొని, సో ఐఫోన్ రింగ్ టోన్ పెట్టుకుని ఎలా క్రియేట్ చేసుకుంటారు చెప్తారు. అయితే మీరు ఎలా ఏమేం ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనేది డెమో చూపించిన తర్వాత చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే డెమో చూడండి. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్లో బటర్ఫ్లై పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేయచ్చు. మీకు నచ్చిన స్టైల్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? కాలర్ స్క్రీన్కి సంబంధించిన బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి మీకు పైన బటర్ఫ్లై ఉంది కదా, ఇవి రెండు ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో మీకు వేరే డిజైన్ కావాలని చెప్పాను అనుకోండి, మొబైల్ ఫ్రేమ్ డిజైన్, దాని లింక్ అయితే వేరే వీడియో ఉంటుంది. దాని లింక్ మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ స్టైల్గా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ స్టైల్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇవి రెండు ఫైల్స్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్, అంటే ఆల్ ఫైల్స్ డౌన్లోడ్ లింక్ పైన ఒక లింక్ పైన క్లిక్ చేసి ఇవి మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకేనా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో అవుతుంది. 9:16 మధ్యలో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీరు మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, అది ఎవరి ఫోటోలు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను. ఈ ఫోటో పైన టచ్ చేస్తే మనకి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడ మీరు ఫోటోని అటు ఇటు కాలితే మూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫోటోని పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో సైజు మీరు ఎంతవరకు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా 15 సెకండ్స్ పెట్టాను. పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. వచ్చిన తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఇప్పుడు కాలర్ స్క్రీన్కి సంబంధించిన బ్లాక్ ఇమేజ్ ఉంటుంది కదా, మీరు డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ ఇమేజ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఈ చివర పట్టుకొని లాగండి. ఇలా పెద్దగా లాగేసేయండి. సో మీకు ఇలా లాగేయండి. ఓకేనా? లాగేసిన తర్వాత ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేయండి. చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీనికి కలర్ పెంచండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఫోటో పైన టచ్ చేయండి. పైన కిందకి రండి. విగ్నేటెడ్ టచ్ చేయండి. మీ ఫోటో ఈ నెంబర్ కంటే ఫేస్ కిందకు ఉంటే విగ్నేటెడ్ ఆన్ చేయండి, ఫేస్ పైకి ఉంటే వద్దు. ఓకేనా? ఇప్పుడు ఫోటో సేమ్ పొజిషన్లో ఉంటే విగ్నేటెడ్ ఆన్ చేయాలి, లేకపోతే ఆఫ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఆన్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కలర్ కొంచెం పెంచండి, యాక్యురేట్గా కనపడుతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి, మీకు రెడ్ అండ్ గ్రీన్ ఐకన్స్ ఎంత బాగా కనపడుతున్నాయి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి. టచ్ చేసి మీకు ఎవరు కాల్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ ఆ సెలబ్రిటీ పేరు రాయండి. ఓకేనా? నేను ఒక పేరు రాశాను. ఇట్లా రాసేసి 2 డాట్లు పెట్టాను. ఒక ఎమోజీ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసి కొంచెం పెద్దగా చేసి ఇలా టాప్లోకి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత కొంచెం చిన్నగా చేశాను. దీన్ని ఫాంట్ స్టైల్ మారుస్తాను. ఏ పైన సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీకు నచ్చిన ఫాంట్ ఏదైతే అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి నేమ్ కూడా సెట్ అయిపోయింది. ఈ నేమ్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా? మీరు ఎంతవరకు క్రియేట్ చేసుకుని ఎంతవరకు డ్రాగ్ చేయండి. మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్కమింగ్ కాల్ అని రాయండి. ఇక్కడ నేను చూడండి ఇన్కమింగ్ కాల్ అని రాస్తున్నాను. రాసి ఇట్లా డాట్లు పెడుతున్నా కొన్ని, సో అట్రాక్షన్ కోసం. సో పెట్టేసి ఇలా పెద్దగా చేసి దీన్ని తీసుకొచ్చి దీని పైన పెడుతున్నాను. కొంచెం చిన్నగా చేసి
ఇట్లా టాప్లో పెడుతున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఏ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు నచ్చిన ఫాంట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం అది ఏ ఫాంట్ అయినా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఇన్కమింగ్ కాల్ పైన మళ్ళీ ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్కి రండి, కొంచెం పెద్దగా చేయండి, చేస్తాను చూడండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇదే ఇన్కమింగ్ కాల్ పైన సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ యానిమేషన్లో పల్స్ అని ఉంటుంది, దీన్ని యాక్టివేట్ చేయండి. మీకు కాల్ వస్తున్నట్టు బ్లింక్ అవుతూ ఉంటుంది, పైన చూడండి బ్లింక్ అవుతుంది. ఓకే, పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఆల్ ఫైల్స్ డౌన్లోడ్ లింక్తో కలిపి ఈ iPhone 11 రింగ్ టోన్ ఇస్తున్నాను. సో మీకు ప్లే చేస్తాను చూడండి, అర్థమవుతుంది. సో మీరు ఇందాక విన్నారు కదా డెమోలో, సో ఆ డెమోలో విన్న రింగ్ టోన్ ఇది కూడా. దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఏమవుతుంది, నాకు iPhone 11 రింగ్ టోన్ వస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఈ విధంగా వస్తుంది. మీరు ఇలా సేవ్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇట్లా షేర్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. 720లో పెట్టి బిట్ రేట్ 4 MB పెట్టి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయొచ్చు. కొంతమందికి బటర్ఫ్లై ఎఫెక్ట్ కావాలనుకోండి, దానికోసం లేయర్ పైన టచ్ చేసి ఆడియో పైన టచ్ చేసి ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఆప్షన్ మాత్రమే, ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఒకవేళ మీరు బటర్ఫ్లై పెట్టుకోవాలనుకుంటే లేయర్ పైన నొక్కేసి మీడియా పైన నొక్కేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్లోంచి అక్కడికి వెళ్ళిపోండి. నేను వాడిన ప్రతి ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. ఇదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో సో ఆల్ ఫైల్స్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా పెద్దగా చేసేయండి. చేసేసిన తర్వాత కిందకి రండి. కిందకు వచ్చేసి మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేయండి. అప్లై అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ బటర్ఫ్లై అనేది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బటర్ఫ్లై పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించండి. బటర్ఫ్లై ఎఫెక్ట్లో ఒక సౌండ్ వస్తుంది. ఇప్పుడు ప్లే చేయండి, సింగిల్ సౌండ్ వస్తుంది. సౌండ్ తగ్గించేద్దాం, ఎందుకంటే పొద్దుకల మ్యూజిక్ ప్లే చేయకూడదు. సో ప్లే చేస్తాను చూడండి. సో క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని సెలబ్రిటీ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా సేవ్ చేసుకుంటారంటే షేర్ పైన సెలెక్ట్ చేసుకొని 720, 1080, 4K ఏ క్వాలిటీ ఉంటే ఆ క్వాలిటీలో మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టుకొని బిట్ రేట్ 4 MB పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా కాలర్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.